తల్లి నీ తండ్రి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు అలా బ్రతకాలి అని, నువ్వు అలా జీవించాలి అని. కానీ ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఏ ప్లేస్లో ఉంటున్నావు, ఏ ప్లేస్లో నువ్వు పడిపోతున్నావు, ఏ ప్లేస్లో దేవునికి అవమానకరంగా నువ్వు బ్రతుకుతున్నావు? పేరుకు తగిన జీవితం ఉందా? బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చుకోవాలి, కానీ పేరు కాదు, నీ హృదయం మార్పు చెందాలి, నీ జీవితం మార్పు చెందాలి, నీ బ్రతుకు మార్పు చెందాలి, నీ నడవడిక మార్పు చెందాలి, నీ ఆలోచన మార్పు చెందాలి, నీ ప్రవర్తన మార్పు చెందాలి. నా దేవుడు అదే కోరుకుంటున్నాడు నీ జీవితంలో నుంచి. ప్రార్థన చేయట్లేదు, పాపము చేయవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేయవాడు పాపము చేయలేడు. ఈరోజు ఎందుకు తరచుగా నువ్వు ఫోన్నే పట్టుకొని తిరుగుతున్నావు? పర్సనల్గా ఎందుకు కూర్చుంటున్నావు? ఎందుకు నువ్వు టీవీ దగ్గర కూర్చుంటున్నావు? ఎందుకు పాపిష్టమైన సినిమాలు చూస్తున్నావు? ఎందుకు పాపిష్టమైన దృశ్యాలు చూస్తున్నావు? ఎందుకు పాపిష్టమైన వాటిని ప్రేమిస్తున్నావు తెలుసా? ప్రార్థనకు నువ్వు దూరం అయిపోయావు. అందుకోసం బైబిల్ ఎవరు రాయబడి ఉంటుందో తెలుసా? యాకోబు, నువ్వు ప్రార్థించడం మానేశావు. ఒకప్పుడు అదే యాకోబు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క పాదాలు పట్టుకొని, నువ్వు నన్ను దీవిస్తే తప్ప, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలన్నాడు. ఒకప్పుడు నీ ప్రార్థన అటువంటి ప్రార్థన, ఒంటరిగా పోరాడిన ప్రార్థన, నీ ప్రార్థన, కన్నీళ్లతో మొరపెట్టిన ప్రార్థన నీది, ఉపవాసంతో మొరపెట్టిన ప్రార్థన నీది, వ్యక్తిగతంగా మొరపెట్టిన ప్రార్థన నీది. నీ ప్రార్థన ఎటువంటిదో తెలుసా? ప్రభు జవాబిచ్చేవారు కదలని ప్రార్థన. ఈరోజు ఏమైపోయింది నీ ప్రార్థన? ఏమైపోయింది నీ ప్రార్థన జీవితం? ఏముందండి, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాను, ఓకే. ఫ్రైడే వెళ్తున్నానండి, శుక్రవారం అందరితో కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి, అది కాదండి నీ వ్యక్తిగత ప్రార్థన. అదే తల్లి నీ తండ్రి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు అలా బ్రతకాలి అని, నువ్వు అలా జీవించాలి అని. కానీ ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఏ ప్లేస్లో ఉంటున్నావు, ఏ ప్లేస్లో నువ్వు పడిపోతున్నావు, ఏ ప్లేస్లో దేవునికి అవమానకరంగా నువ్వు బ్రతుకుతున్నావు? పేరుకు తగిన జీవితం ఉందా? బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చుకోవాలి, కానీ పేరు కాదు, నీ హృదయం మార్పు చెందాలి, నీ జీవితం మార్పు చెందాలి, నీ బ్రతుకు మార్పు చెందాలి, నీ నడవడిక మార్పు చెందాలి, నీ ఆలోచన మార్పు చెందాలి, నీ ప్రవర్తన మార్పు చెందాలి. నా దేవుడు అదే కోరుకుంటున్నాడు నీ జీవితంలో నుంచి. ప్రార్థన చేయట్లేదు, పాపము చేయవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేయవాడు పాపము చేయలేడు. ఈరోజు ఎందుకు తరచుగా నువ్వు ఫోన్నే పట్టుకొని తిరుగుతున్నావు? పర్సనల్గా ఎందుకు కూర్చుంటున్నావు? ఎందుకు నువ్వు టీవీ దగ్గర కూర్చుంటున్నావు? ఎందుకు పాపిష్టమైన సినిమాలు చూస్తున్నావు? ఎందుకు పాపిష్టమైన దృశ్యాలు చూస్తున్నావు? ఎందుకు పాపిష్టమైన వాటిని ప్రేమిస్తున్నావు తెలుసా? ప్రార్థనకు నువ్వు దూరం అయిపోయావు. అందుకోసం బైబిల్ ఎవరు రాయబడి ఉంటుందో తెలుసా? యాకోబు,